Today's topic is budget. That means the history of budget. Budget we need to read in two ways. One is history of budget and parts of budget. The second one is current year budget. Today I would like to discuss about history of budget. బడ్జెట్ యొక్క చరిత్ర మనం పరిశీలించినట్లయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి దేశం ఫ్రెంచ్. 1773లో ఫ్రెంచ్ రాజ్యంలో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 1860లో లార్డ్ క్యానింగ్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు బ్రిటిష్ ఇండియాలో జేమ్స్ విల్సన్ అనే ఆయన బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ అంటే ఏమిటి? రాబోయే సంవత్సరానికి వచ్చేటువంటి ఆదాయం, చేసేటువంటి ఖర్చు సంబంధించినటువంటి పట్టికనే మనం బడ్జెట్ అని చెప్పేసి అంటాం. భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదాన్ని పేర్కొనలేదు, కానీ 112వ నిబంధన ప్రకారం యాన్యువల్ ఫైనాన్షియల్ రిపోర్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి రాజ్యాంగ నిర్మాతలో ఫ్రేమ్ చేయటం జరిగింది. ఈ బడ్జెట్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సంతులిత బడ్జెట్, దాన్ని బ్యాలెన్స్డ్ బడ్జెట్ అని చెప్పేసి అంటాం. సంతులిత బడ్జెట్ అంటే ఆదాయము వ్యయం రెండు సమానమైతే దాన్ని సంతులిత బడ్జెట్ అంటారు. అదేవిధంగా ఆదాయం ఖర్చు కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మిగులు బడ్జెట్ అని చెప్పేసి, అట్లానే వ్యయం ఎక్కువగా ఉండి ఆదాయం తక్కువగా ఉంటే దాన్ని డెఫిసిట్ బడ్జెట్ అని చెప్పేసి అంటాం. దాదాపుగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా కూడా డెఫిసిట్ బడ్జెటే కనిపిస్తూ ఉంటుంది. ఇంతవరకు మిగులు బడ్జెట్ అనేది ఎక్కడ మనం ప్రవేశపెట్టేటువంటి దాఖలాలు మనకి లేవు. అయితే భారతదేశంలో బడ్జెట్ విధానాన్ని పరిశీలించినట్లయితే బ్రిటిష్ ఇండియాలో మనకి 1860 దగ్గర నుంచి రైల్వే బడ్జెట్ ప్లస్ సాధారణ బడ్జెట్ రెండింటినీ కలిపి తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిసారిగా సపరేట్ చేయడం కోసం ఆక్వర్త్ కమిటీని వేయడం జరిగింది. ఈ ఆక్వర్త్ కమిటీ యొక్క సిఫార్సుల ప్రకారం రైల్వే బడ్జెట్ని 1924 నుంచి సపరేట్ చేసి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం స్వతంత్రం వచ్చిన తర్వాత పరిశీలించినట్లయితే 2015 నుంచి ఈ యొక్క రైల్వే బడ్జెట్ని తర్వాత సాధారణ బడ్జెట్ అన్నింటినీ కలిపి నరేంద్ర మోడీ గవర్నమెంట్ తీసుకురావడం జరుగుతుంది. బడ్జెట్ అనేది మనకి తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి బడ్జెట్ ఉండాలి, ఒక కుటుంబానికి బడ్జెట్ ఉండాలి, ఒక ఆర్గనైజేషన్ బడ్జెట్ ఉండాలి, ఒక రాజ్యానికి కూడా బడ్జెట్ ఉండాలి. బడ్జెట్ కన్సెషన్ ద్వారానే ఆ యొక్క రాజ్యం యొక్క లేదా దేశం యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు మనకి వ్యక్తం అవుతూ ఉంటాయి. అందుకే ఫైనాన్స్ అనేది చాలా ముఖ్యమైనదని చెప్పేసి కార్ల్ మార్క్స్ దాని యొక్క సామాజిక పరమైనటువంటి కార్యకలాపాలన్నింటిలో చాలా గణనీయంగా దాన్ని పేర్కొంటుంది. ఫైనాన్షియల్ క్రమశిక్షణ ఉన్నట్లయితే ఆ దేశం చాలా అభివృద్ధిని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక మనం బడ్జెట్ గురించి మనం పరిశీలన చేసినట్లయితే మొట్టమొదటిసారిగా మనకి బడ్జెట్ని ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరంటే షణ్ముగం శెట్టి. స్వతంత్ర భారతదేశానికి ఆర్థిక మంత్రిగా లియాఖత్ అలీ ఖాన్ పనిచేయడం జరిగింది. తర్వాత సిడి దేశ్ముఖ్ కూడా ఈ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఘనత మనకి మొరార్జీ దేశాయికి దక్కుతుంది. మొరార్జీ దేశాయి దాదాపుగా 10 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. రెండవ ఘనత వచ్చేసి చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన యొక్క మొత్తం ఆర్థిక మంత్రి కెరీర్ మొత్తం మీద 9 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కూడా బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదట బడ్జెట్ ప్రవేశపెట్టిన వాళ్ళ ఘనతలో శ్రీమతి ఇందిరాగాంధీ, అంటే మొట్టమొదటి మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి రాజ్యసభ సభ్యులుగా ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత మనకి ఆర్థిక మంత్రిని తీసుకున్నట్లయితే రాజ్యసభ సభ్యుడిగా మనకి మన్మోహన్ సింగ్ బడ్జెట్ని నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు రెండో వైపుగా తీసుకుంటే మనకి ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం. ఈ విధంగా బడ్జెట్ అనేది ఒక దేశం యొక్క చిత్రముఖంగా మనం చెప్పవచ్చు. ఒక దేశం ఆర్థికాభివృద్ధిని కలిగి ఉందా లేదా అనేది ఆ బడ్జెట్లో ఉన్నటువంటి అంశాలు, బడ్జెట్ యొక్క ప్రతిపాదనలు, బడ్జెట్ ప్రాసెస్, బడ్జెట్లో చేస్తున్నటువంటి అభివృద్ధి అంతా కూడా మనకి దేశ అభివృద్ధి మనకి వ్యక్తమవుతున్నది. కాబట్టి బడ్జెట్ చాలా ప్రధానమైనదిగా మనం గమనించాలి. ఈ బడ్జెట్ అనేటువంటి పదము భోగెట్ అనేటువంటి పదం నుంచి తీసుకోవడం జరిగింది. ఫ్రెంచ్ పదం. భోగెట్ అంటే ఏమిటంటే సంచి. సంచి అంటే ఏంటంటే ఆర్థిక మంత్రి రాబోయే సంవత్సరానికి అయ్యేటువంటి
ఆదాయ వ్యయాలని ఆ పట్టిక తయారు చేసుకుని సంచిలో తీసుకుపెట్టుకొని ప్రవేశపెడతాం జరుగుతుంది అనమాట. జనరల్గా బడ్జెట్ అనేది మనకి భారతదేశంలో 5 గంటలకు ప్రవేశపెట్టేవాళ్ళు. 5 గంటలకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పార్లమెంట్లో మనకి 5 o'clock ప్రవేశపెట్టేవాళ్ళు. 2000 సంవత్సరం నుంచి దాన్ని ఏం చేస్తున్నారు అంటే 11 గంటలకు ఉదయం పూట బడ్జెట్ ప్రవేశపెట్టే విధానాన్ని తీసుకొచ్చింది. బడ్జెట్ అనేది మనకి ఏంటంటే ఫిబ్రవరి ఆఖరి 10న ప్రవేశపెట్టేవాళ్ళు. అయితే ఎన్డీఏ గవర్నమెంట్ ఆ సంప్రదాయాన్ని మార్చి ఫిబ్రవరి 1న ఈ యొక్క బడ్జెట్ను ప్రవేశపెడతాం జరుగుతుంది. ఇటువంటి మార్పులు జరిగి ఏదేమైనప్పటికీ బడ్జెట్ అనేది భారతదేశంలో ఒక ప్రధానమైన అంశంగా ఇండియన్ ఎకానమీలో కొనసాగుతూ ఉంది. థ్యాంక్ యూ.